99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పెద్దహేదు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆంజనేయులు సతీమణి సుజాత గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినేని విరూపాక్షి తనయుడు, యువనేత రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీ బుసినేని చంద్రశేఖర్ సుజాత పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేజీహెచ్లో చికిత్స పొందుతూ గుమ్మ లక్ష్మీపురానికి చెందిన బంగారు రాజు మృతి చెందగా మృతదేహాన్ని స్వగృహానికి చేర్చడానికి సహకరించని ఆసుపత్రి సిబ్బంది, దాంతో డోలీలో భౌతిక కాయాన్ని తరలించారు. డ్రోన్తో మందులు, ఏఐ ఎక్విప్మెంట్స్ అంటూ డబ్బాలు కొట్టుకోవడం కాదు, ముందు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించండి స్వామి అని అక్కడి ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్తున్నావు రేవంత్ రెడ్డి. పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న మా ఇళ్లను కూల్చి విగ్రహాలు పెడతారా? మా శాపనార్థాలు, బాధ, కన్నీళ్లు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తగులుతాయి. కాంగ్రెస్ మళ్ళీ రానే రాదు అంటూ కాంగ్రెస్ సపోర్టర్లు అంటున్నారు. మేము కూడా చెప్పాలంటే ఆ టైంలో కాంగ్రెస్ కి కూడా సపోర్ట్ చేసినాం మేము దగ్గరుండి. ఇప్పుడు మేము ఇట్లా అవుతుందని తెలిస్తే మేము సపోర్ట్ చేస్తారా? ఇంకోసారి చేస్తాము? అసలు ఇట్లాంటి వాళ్ళకి ఇల్లే పోతుంది అంటే ఇంకెందుకు చేస్తాము? 10 ఎకరాలు కాకుండా మీరు 70 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా, చేసుకోవాలనుకుంటే. మరి ఏముంది ఆయన ఆలోచన విధానం వెనకాల మనకి ఏం తెలుసు? ఏందో అసలు ప్రజాపాలన ఇంకేమన్నా. నెక్స్ట్ టైం అయితే కష్టం కాంగ్రెస్ రావడం ఇట్లుంటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం నందు అశ్వరాపేట మున్సిపల్ ఎన్నికల్లో మున్నూరు కాపు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరాపేట ఎమ్మెల్యే ఆదినారాయణ మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మరియు అశ్వరాపేట మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వరాపేట మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేసిన సభకు హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ 6 స్థానాలు ఇస్తే 6 స్థానాలు గెలవడం సంతోషంగా ఉందని, రానున్న కాలాల్లో అన్ని కులాలను, మతాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లకి బీఆర్ఎస్ యువజన అధ్యక్షులు వల్లభనేని పవన్ కు సత్తుపల్లి పట్టణ సోషల్ మీడియా కోశాధికారి వేదుల నాగు ఆధ్వర్యంలో సండ్రా క్యాంప్ ఆఫీస్ లో శాల్వాతో చిరు సత్కారం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ద్వారకపురి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి కళ్యాణ పూజ కార్యక్రమంలో మరియు సత్తుపల్లి పట్టణ ఎంఆర్ గార్డెన్స్ లో రిసెప్షన్ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమే దయానంద్. రంగారెడ్డి జిల్లా చెవెల్లషాబాద్ మండలంలోని హైదరాబాద్ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు నాగర్గూడ చౌరస్తాలో కంటైనర్ లారీకి ఢీకొని 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ కు చెందిన దాసరి అజయ్ 19 సంవత్సరాలు, ఉదయ్ కిరణ్ కి 20 సంవత్సరాలు అనే వ్యక్తులు మృతి చెందారు. అజయ్ 19 సంవత్సరాలు అనే వ్యక్తికి కాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అజయ్ అనే వ్యక్తిని దగ్గరలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులను చెవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజయ్ అనే వ్యక్తికి అమ్మా నాన్న లేరు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం పుల్లయ్య వెంజర్ రోడ్లోని శ్రీ అంకాలమ్మ తల్లి దేవాలయం మొదటి వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం మీర్జా ప్రభాకర్ చౌదరి, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, కల్లూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తల్లూరు వెంకటపుర గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోటకూరు శేషగిరిరావు ఇటీవల అనారోగ్య పాలగాక వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం మీర్జా ప్రభాకర్ చౌదరి,
కల్లూరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని జరిగిన మాజీ బోయన కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచందర్ కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి ఉషశ్రీ చరణ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.